ఉంటారు. మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత జనరల్‌గా పెద్ద బ్యానర్‌లో, పెద్ద డైరెక్టర్‌లో వేరే సినిమా చేయొచ్చు. కానీ అలా చేయకుండా నితిన్ భరత్ వాళ్ళని ఎంచుకోవడంలో ప్లస్ ఇలా ఎందుకు చేయడం జరిగింది? అంటే నన్ను కూడా ఫస్ట్ టైం ఒకళ్ళు ఎంచుకున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దట్ వాజ్ ఏ బిగ్గెస్ట్ పుష్ నాకు. ఐ థింక్ నాకు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు నాతో పాటు ఇంకో అడుగు ముందుకేస్తే నాకు కూడా హ్యాపీగా సార్. ఐ థింక్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ స్టార్ట్ ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళకి. సో ఐ వాజ్ లక్కీ అండ్ హ్యాపీ దట్ వాళ్ళ స్టార్ట్ నేనున్నాను వాళ్ళ పక్కన. జస్ట్ ఇలా పుష్ అంతే తప్ప ఐ థింక్ వాళ్ళు వండర్స్ వాళ్ళకి ఆల్రెడీ టాలెంటెడ్. నాకు ఏ రోజు డెబ్యూ అనిపించలేదు సార్. అండ్ పెద్ద ప్రొడ్యూసర్స్ లేకపోతే పెద్ద ప్రొడక్షన్ హౌస్ సారీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెద్ద డైరెక్టర్స్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ ఆ పాసిబిలిటీస్ ఉంటుంది. మేబీ అది రొటీన్గా జరుగుతూ వస్తుంది ఆనవాయితీ ప్రకారం. బట్ ఫర్ ఎ చేంజ్ మాకు ఈ అవకాశం దొరకడం మేమంతా కలిసి చేయడం ఐ థింక్ దానికంటే నాకు ఇది బెటర్ సిచ్యువేషన్ దొరికింది, ఒక బెటర్ ప్లాట్ఫామ్ దొరికిందని ఫీల్ అవుతున్నాను సార్. ప్రదీప్ గారు. ఇతర లాంగ్వేజెస్‌లో చూస్తే తమిళ్‌లో గానీ, లేకపోతే మలయాళం అవనండి, లేకపోతే హిందీ కూడా ఈవెన్ టీవీ నుంచి వచ్చి హీరోగా సిల్వర్ స్క్రీన్‌కొచ్చిన వాళ్ళకి డిఫరెంట్ రెస్పాన్స్ ఉంటుంది. ప్లస్ డెఫినెట్‌గా వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. ఆడియన్స్ కూడా వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లారు. వాళ్ళంత పెద్ద సక్సెస్ కూడా అయ్యారు. పర్టికులర్లీ తెలుగులో టీవీ నుంచి వచ్చే ఒక హీరో అవ్వాలంటే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ లేకపోతే మీరు ఏమన్నా దీనికి మీ రియాక్షన్ హర్డిల్స్ కానీ ఉంటాయి సార్. ఐ థింక్ ఎవ్రీవేర్ ఉంటాయి. డెఫినెట్లీ బిలీఫ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. మనం ఎంతలా నమ్ముతున్నాం మనం చేసే పని మీదే అనే నేను బిలీవ్ చేశాను డెఫినెట్లీ. బికాజ్ ఆడియన్స్ రెస్పాన్స్ ఆల్వేస్ ఆన్ ద స్పాట్ ఉంటుంది. ఐ థింక్ ఫేసెస్ ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారు కంటే ఇప్పుడు ఏం చేశారు ఇది ఎలా ఉంది, సో వాళ్ళకి అది కనెక్ట్ అయితే అది చేసిన వాళ్ళ ఫేసెస్ ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ముందు పనిచేసినా ఐ థింక్ యాక్సెప్టెన్స్ ఉంటుంది అని మేము నమ్ముతున్నాం సార్. సో ఆ యాక్సెప్టెన్స్ ఇంకా పెరగాలి ఈ సినిమాతో అని మేము అంతా కోరుకుంటున్నాం. నాకే కాదు నాలా వర్క్ చేసి వచ్చిన వాళ్ళందరికీ. బికాజ్ ఆల్వేస్ దేర్ ఇస్ ఎ స్టార్ట్. ఎక్కడో ఒకడ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడొక్కడ ముందు పనిచేసే వచ్చి ఉంటారు ఏదో ఒక చోట. మేము టెలివిజన్లో వర్క్ చేసి వచ్చాం. సో అదేం తప్పు కాదనుకుంటున్నాం మేము. సో వీ గాట్ ట్రైన్డ్ దేర్. మాకు అవకాశం దొరికింది కాబట్టి మా పొటెన్షియల్స్ని షార్ప్ చేసుకోవడానికో మా మీద మా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికో మాకు టెలివిజన్ వాజ్ ఎ ప్లాట్ఫామ్ సార్. మీరే కాదు మీతో పనిచేసిన వాళ్ళందరినీ కూడా టెలివిజన్ నుంచి మ్యాక్సిమం పిక్ చేశారు. అంటే హీరోయిన్ ఈవెన్ జనరల్గా మీలాంటి అంటే స్థితిలో ఉన్న వాళ్ళు ఏ హిందీ హీరోయిన్నో లేకపోతే ఇంకా బెటర్ హీరోయిన్ కూడా చూజ్ చేయొచ్చు. కానీ ఒక తెలుగు డైరెక్టర్, ఒక తెలుగు అమ్మాయి, ఒక తెలుగు టీం ఇలా అంటే పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందా? అంతే, వీఆర్ ప్రౌడ్ దట్ ఇట్ హ్యాపెండ్ సార్. మేము ఇది ప్లాన్ చేసింది కాదు. బట్ ప్యాషనెట్ పీపుల్ అంతా ఒక చోట చేరాము. అండ్ లక్కీలీ అందరూ తెలుగు మన వాళ్ళు అండ్ తెలిసిన వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు. సో ఎవ్రీబడి హ్యాస్ అన్ సిమిలర్ ప్యాషన్ టువర్డ్స్ ద సబ్జెక్ట్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అంతమంది కొలాబరేట్ అవ్వగలిగాం. అండ్ అందరితో మేము ఇదివరకు పనిచేసాము. సో అందరికీ ఇందులో డెబ్యూగా అందరికీ ఇందులో అవకాశం వచ్చిందంటే నాకోసారి వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో ఆ హ్యాపీనెస్ వీళ్ళతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో డెఫినెట్లీ మేమంతా ఐ థింక్ దీపికా విల్ సర్ప్రైజ్ సార్ డెఫినెట్లీ ఆన్ స్క్రీన్. రాజా క్యారెక్టర్లో ఆమె దగ్గర నుంచి ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ యాక్టింగ్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రీవియస్ వర్క్ చూసి ఈజీగా కమెంట్ చేస్తారేమో. బట్ దిస్ ఫిలిం రాజా అనే క్యారెక్టర్ తను ప్లేయింగ్ చేయడం, ఒక పల్లెటూరు ఆడపిల్ల లంగావోణిలో సినిమా అంతా తిరుగుతూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఆవిడ పెర్ఫామ్ చేసింది. ఐ థింక్ ఆడియన్స్కి తన మీద చాలా రెస్పెక్ట్ వస్తుంది సార్. నితిన్ భరత్లో మీరు గమనించింది అంతకుముందు మీరు ఈ సినిమా ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఉన్న కాన్ఫిడెన్స్ సినిమా తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ చూస్తుంటారు. ఎస్ సార్. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? మొదలెట్టేటప్పుడు 100% ఉన్నాను సార్. ఇప్పుడు 1000% అయింది. బికాజ్ చెప్పిన మాట చెప్పిన పదం చాలామంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఎగ్జైట్మెంట్తో చాలా చెప్పేస్తారు, ఇలా చేద్దాం అలా చేద్దాం అలా చేద్దాం. బట్ వాళ్ళిద్దరి సెన్సిబిలిటీస్ చాలా షార్ప్ కరెక్ట్గా ఆన్ డాట్ ఆన్ పాయింట్ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఎక్కడో ఇందాక నేను అన్నట్టు బ్రదర్స్ అని ఎందుకన్నానంటే ఆల్మోస్ట్ ఎక్కడో మా వే ఆఫ్ థింకింగ్స్ అన్నీ కలవడం, ఫ్రీక్వెన్సీ కలవడం. నేను చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేసిన ఇద్దరు డైరెక్టర్లు నితిన్ భరత్. అండ్ ఆ ట్రస్ట్ని అంతే రెస్పాన్సిబుల్గా తీసుకుని బాధ్యతగా తీసుకుని వాళ్ళు షేప్ చేసిన సినిమా. ఐ థింక్ ఇంటిల్లిపాది కూర్చుని మా షోస్ ఎలా అయితే చూసారో మా ఈ సినిమాని మా నితిన్ భరత్ డైరెక్షన్లో అంటే మేము కూడా మా ఇంట్లో వాళ్ళ పక్కన కూర్చుని మా సినిమా మేము చూడగలం అంత కాన్ఫిడెంట్గా. రీసెంట్గా కాక్ కూడా ఒక డియో వర్క్ చేశారు, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. సో వీళ్ళకి కూడా వీళ్ళ ఫ్యూచర్ని మీరు ఏమి అసెస్ చేస్తారు?
మనోహరం సార్ వాళ్ళ ఫ్యూచర్ గెస్ట్ చేయడానికి దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ పొటెన్షియల్ అండ్ ఐ థింక్ చాలా గట్టిగా వినిపించే పేర్లు మన నితిన్ భరత్ ఫ్యూచర్లో సార్. ప్రదీప్ గారు, యా హాయ్. ఓకే ఓకే డన్. అంటే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినట్టు మాకు కూడా అవకాశం ఇస్తారని మేము కోరుకుంటున్నాం. సో హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. అండ్ ఫస్ట్ థింగ్, మీ ఫ్రెండ్స్ గెటప్ సీను గారు కానీ సత్య గారు కానీ ఎందుకు ప్రెస్ మీట్స్కి రాలేదు, దానికి మీరు ఆన్సర్ చెప్తారని చెప్పి కోరుకున్నాం. 2 ప్రెస్ మీట్లు జరిగినాయి, రెండింటికి రాలేదు. వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళు ఇంకా క్యారెక్టర్లో ఉన్నారు. సో ఆ క్యారెక్టర్స్ మేము అప్పుడే రివీల్ చేయకూడదు. వాళ్ళు మా సీన్ అయితే ఇంకా గెటప్ వేసుకుని తిరుగుతున్నాడు బయట. చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు వాళ్ళ కాలనీ వాళ్ళు. సో మా అంటే ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. మేము వాళ్ళందరినీ నెక్స్ట్ మీట్స్లో అన్ని బయటికి తీసుకొద్దామని. అండ్ దే వెరీ బిజీ అండి నిజంగా. అంటే ఆన్ ఎ సీరియస్ నోట్ చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ మా సినిమాకి ఇంత కష్టపడిన వాళ్ళు, మేము ప్రెషర్ పెడతాం రావచ్చు కదా, ఎప్పుడు మీరు అందరూ ఉండాలి సరదాగా, మనందరూ యూనో మీరందరూ ఉంటేనే మాకు బలంగా ఉంటుందని. బట్ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మేము ఇబ్బంది పెట్టలేము పాపం, ప్రీవియస్ కమిట్మెంట్స్. అండ్ ఐఎమ్ హ్యాపీ, చాలా పెద్ద పెద్ద సినిమాల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ మా సత్య వీళ్ళందరూ ఇంకా పెద్ద షూటింగ్లో అందరూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మేము సుమ గారి ఇంటర్వ్యూలో చూసాం, లైక్ మహేష్ బాబు గారితో మీకు ఎలాంటి బాండింగ్ ఉంది, అండ్ ఇప్పుడు లైక్ మన పెద్దితోటి ఎలాంటి బాండింగ్ ఉందో చూసాం. వీళ్ళిద్దరి దగ్గర నుంచి వన్ థింగ్ యూ వాంట్ టు టేక్ గ్రాప్ చేసుకోవాలంటే వాట్ ఈస్ దట్ థింగ్? ఇద్దరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ మీరు తీసుకోవాలనుకుంటే వాట్ అలా ఆరా అండి. అసలు అంటే ఆ వ్యక్తి మాట్లాడక్కర్లేదు, ఆ వ్యక్తి అలా ఉంటే వాళ్ళ చుట్టూ జరిగేది దట్ పాజిటివిటీ, ద ఎనర్జీ. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దట్ గివింగ్ అవుట్ లవ్, యూనో పుషింగ్ అవుట్, అంటే బయటకు మాట్లాడడం చేయడం. బికాజ్ వాళ్ళ వన్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండి. మేబీ వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళనే పదాలు మా లైఫ్స్లో చాలా పవర్ఫుల్గా తగులుతాయి. అండ్ మాలాంటి వాళ్ళకి ఇంత ఎనర్జీ వస్తుంది, అందుకే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమో అనిపిస్తుంది మాకు. ఐ థింక్ అన్ని కోట్ల మంది ప్రేక్షకులు వాళ్ళని అభిమానించడానికి కారణం అదే. సూపర్, ఆల్ ది బెస్ట్. అండ్ భరత్ గారు, అదే అందరూ మాట్లాడారు, భరత్ గారు మాట్లాడలేదు. సో భరత్ గారు, మీ సినిమా డ్యూరేషన్ ఎంతో చెప్పండి మాకు. 2 hours 27 seconds. అండ్ 27 minutes. అండ్ ఇంకొకటి, ఇందాక నితిన్ గారు చెప్పారు ఆల్రెడీ. సో హౌ ఇస్ దట్ ఫీలింగ్ సినిమా రేపు అనగానే? భరత్ గారిని అడుగుతున్నాను. సో యా సో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే వాట్ వాస్ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి, వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఫీలింగ్? అరే ఇప్పుడు దాకా షోస్ చేసాం అండ్ ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నాం అండ్ అది 11న అందరి ముందుకి రాబోతుంది. వాట్ వాస్ యువర్ గట్ ఫీలింగ్ అండ్ మీ స్ట్రాంగ్నెస్ ఏంటి? ఇప్పటివరకు ఆడియన్స్ని టీవీలో నవ్వించాం, ఇప్పుడు సినిమాలో నవ్విస్తాం.